గండికోట రిజర్వాయర్ కింద ముంపునకు గురయ్యే గ్రామాల్లో అధికారులు నేతల తీరు పొమ్మనలేక పొగబెట్టినట్లుగా ఉంది. పరిహారం కోసం రోడ్డెక్కితే వారం రోజుల వరకు ప్రభుత్వం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆందోళనలో కీలకంగా నిలిచిన చెర్లోపల్లి గ్రామస్తులకు ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది ప్రభుత్వ యంత్రాంగం. గండికోట రిజర్వాయర్ కింద ముందుగా ముంపునకు గురయ్యేది చెర్లోపల్లి గ్రామం. ముంపునకు పరిహారం కోసం చెర్లోపల్లి గ్రామంలో ప్రజలు ఆందోళనలు చేపట్టారు. మిగిలిన గ్రామాల ప్రజలు కూడా వీటిలో పాల్గొన్నారు. రేయింబవళ్లు రోడ్డుపై వంటావార్పు చేసి నిరసన తెలిపారు. పరిహారం ఇచ్చే వరకు కదిలేది లేదంటూ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. వీరి ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చి పరిహారంపై జీవో విడుదల చేసింది. కానీ ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు ప్రజల ఆందోళన ఏమాత్రం నచ్చలేదు. తాత్కాలికంగా సమస్య పరిష్కారం చేసినట్లు నటించి ఆ తరువాత నిర్వాసితులకు చుక్కలు చూపెట్టడం మొదలుపెట్టారు. ఆందోళనలు, నిరసనల్లో పాల్గొన్న చెర్లోపల్లి గ్రామస్తులపై ప్రభుత్వం, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కక్షగట్టారు. గ్రామంలో మొత్తం 911 మంది నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా తొలి విడత అంటూ 248 మందికి మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. అందరికీ ఎందుకు చెక్కులు పంపిణీ చేయలేదంటే ఆనాడు మమ్మల్ని నమ్మకుండా ఆందోళన చేశారుగా అంటూ మొండిచేయి చూపారు. మిగిలిన వారి రికార్డులు కనిపించడం లేదంటూ కొత్త పల్లవి అందుకున్నారు. తొలి విడతలో 8 గ్రామాల వారికి చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా చెర్లోపల్లి గ్రామానికి తప్ప అన్ని గ్రామాలకు చెక్కులు అందించారు. ప్రభుత్వ వైఖరితో భూనిర్వాసితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇలా కక్షగడితే తమకు న్యాయం జరిగేది ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. న్యాయం కోసం ఆందోళనలు చేసిన ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటని విమర్శిస్తున్నాయి.